ఇప్పుడు మనం పాలక్ పన్నీర్ బేక్డ్ పాస్తా చేస్తున్నాం. మామూలుగానే పాలక్ పన్నీర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది, చాలా పాపులర్, చాలా ఫేమస్, మన అందరికీ ఇష్టం. పాస్తాలో కూడా మనం చాలా రకాలుగా చేసుకోవచ్చు. ఈ రోజు మనం పాలక్ పన్నీర్ పాస్తా కాంబినేషన్ చేస్తున్నాం. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటి అంటే పన్నీర్, పాస్తా, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, గార్లిక్, ఉల్లిపాయలు, పాలు, చీజ్, పాలక్ మనకి కావాలి. పొయ్యి మీద నీళ్లు పెట్టాను, మరుగుతూ ఉన్నాయి. ఇందులో మనం పాస్తా ఉడికించుకోవాలి. మాకరాని పాస్తా వేస్తున్నాం. ఇందులో కొంచెం ఆయిల్ వేస్తున్నాం. పాస్తాలో మనకి చాలా రకాల పాస్తాలు ఉంటాయండి, రకరకాల షేప్స్ లో రకరకాల పాస్తాలు ఉంటాయి. అండ్ మన దాంట్లో కూడా మీకోసంలో కూడా మనం పాస్తా చాలా సార్లు చేసాము. అండ్ గోధుమ పిండితో పాస్తా డైరెక్ట్ గా అప్పటికప్పుడు చేసుకొని కుక్ చేసుకున్నాం కూడా. మామూలుగా పిల్లలు పాస్తాని ఇష్టంగా తింటారు అని చెప్పేసి వారంలో 2-3 సార్లు పాస్తా చేసి ఇచ్చేస్తూ ఉంటారు. ఈజీ ప్రాసెస్ అని చెప్పేసి పాస్తా ఎంత ఇష్టమైనా సరే మంత్లీ 2 times ఓకే అండి, వీక్ లో 3-4 times నాట్ గుడ్ అని నాకు అనిపిస్తుంది. ఒకసారి మీరు అది చెక్ చేసుకోండి. అండ్ పాస్తాని ఇంకో థింగ్ ఏంటి అంటే పాస్తాని ఎప్పుడు కూడా వేడివేడిగా తింటేనే చాలా బాగుంటుంది అనమాట. పాస్తా కొంచెం చల్లగా అయినా కూడా తినలేము. పాస్తాని మనం 2 రకాలుగా చేసుకోవచ్చు. ఒకటేమో మంచి క్రీమీగా మైల్డ్ గా ఉన్నది, కమ్మగా ఉండే పాస్తా చేసుకోవచ్చు. స్పైసీగా కావాలి అంటే కూడా మనం అలా పాస్తా చేసుకోవచ్చు. మామూలుగా అయితే స్పాగెటీ పాస్తా చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు మనం చేస్తుంది మాకరోనీ పాస్తా అండి. మాకరోనీ పాస్తాని పాయసం కూడా చేస్తారనమాట. మాకరోనీ పాస్తాని పాయసం ఎలా చేయాలి అంటే మీరు ఖచ్చితంగా మాకు మెయిల్ పంపించాల్సిందే. కనిపిస్తున్న మెయిల్ ఐడికి మీరు అడిగితే నేను చేసి చూపిస్తాను. సో ప్రస్తుతానికైతే ఇక్కడ పాస్తా ఉడుకుతుంది. అండ్ పాస్తాని ఉడికించేటప్పుడు ఎప్పుడైనా సరే 100% పాస్తా ఉడకకూడదు. కొంచెం ఒక 90% పాస్తా ఉడికిన తర్వాత మళ్ళీ మనం సాస్ లో వేసాక అక్కడ ఉడుకుతుంది అనమాట. ముందే 100% మనం కుక్ చేసేస్తాం అనుకోండి, తర్వాత మొత్తం మెత్తగా అయిపోతుంది. పాస్తా కంప్లీట్ మెత్తగా అయినా కూడా బాగుండదు. సో ఇటు పాస్తాని షిఫ్ట్ చేసేద్దాం. పాస్తాలో కొంచెం ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడు ఈ ప్యాన్ ని నేను ఇక్కడికి షిఫ్ట్ చేసేస్తున్నా. పాస్తా మంచిగా మెల్లిగా ఉడుకుతూ ఉంటుంది. ఇక్కడ ఇంకొక ప్యాన్ పెట్టాను. వైట్ సాస్ చేసుకోవాలి. బటర్ వేసిన తర్వాత ఇందులో కాస్త గార్లిక్ వేస్తున్నాను. ఈ గార్లిక్ మటుకి బ్రౌన్ అవ్వాల్సిన అవసరం లేదు. వైట్ సాస్ చేసేటప్పుడు ఎప్పుడైతే గార్లిక్ వేస్తామో అస్సలు నల్లగా అవ్వకూడదండి, మళ్ళీ మొత్తం టేస్ట్ అంతా చేంజ్ అయిపోతుంది. జస్ట్ ఇందులో వేసి ఆ పచ్చి వాసన పోయేంత వరకు కుక్ చేయాలంతే. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి ఇప్పుడు ఇందులో మనం చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. కొంచెం స్పైసీ తగులుతూ ఉంటుంది, బాగుంటుంది. సో ఇప్పుడు మనం చేస్తున్న పాలక్ పన్నీర్ పాస్తా ఉంది కదా, మొత్తం మనం సాస్ అంతా రెడీ చేసేసి పెట్టేసుకోవచ్చండి. పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికైనా, పెద్దవాళ్ళు ఆఫీస్ నుండి వచ్చేసరికైనా సాస్ అంతా రెడీ పెట్టేసుకుంటే వాళ్ళు రాగానే మనం పాస్తాని బాయిల్ చేసి వేసేసి ఇచ్చేయచ్చు అనమాట. అంటే అప్పటికప్పుడు మనకు టైం ఉండదు అనుకోండి, అలా కూడా చేసుకోవచ్చు. ఫంక్షన్లో మనం పాస్తా పెట్టాలి అనుకుంటే ముందే మనం సాస్లు అన్నీ రెడీ చేసేసుకొని జస్ట్ అప్పటికప్పుడు మనం పాస్తాని కుక్ చేసి వేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇందులో కార్న్ వేసాను. ఇదైతే ఫ్రోజన్ కార్నే, ఫ్రెష్ కార్న్ ఉంటే ఫ్రెష్ కార్న్ అయినా వేసుకోవచ్చు. ఇందులో మన ఇష్టం అనమాట, ఇదే వేయాలని ఏం లేదు. ఇందులో మనం క్యాప్సికమ్ వేసుకోవచ్చు, క్యారెట్ వేసుకోవచ్చు, బీన్స్ వేసుకోవచ్చు, మష్రూమ్స్ వేసుకోవచ్చు. నేనైతే కార్న్ వేసాను ఎందుకంటే పన్నీర్ పాలక్ కార్న్ కాంబినేషన్, ఏదైనా కూడా కాంబినేషన్ని బట్టి మనం చూసుకొని వేసుకోవాలన్నమాట. మెయిన్గా ఇలాంటి థింగ్స్ ఇంట్లో ఫంక్షన్స్ ఉన్నప్పుడు చేసుకుంటే బాగుంటుంది. కార్న్ కొంచెం కుక్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఇంట్లో మైదా వేస్తున్నాం. 1 టేబుల్ స్పూన్ మైదా వేస్తున్నాం. మైదా వేసిన తర్వాత మొత్తం పచ్చి వాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో పాలు వేసేసారు. మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. మైదా పిండి వేసాం కదా, ఉండకట్టకుండా, ఎక్కడ ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసేసాను. రెండు కట్టలు పాలకూర తీసుకున్నాను. దీన్ని మనం మెల్లిగా చిన్నగా కట్ చేసుకోవాలి. పిల్లలు పాలకూర, తోటకూర తినను అని మారం చేస్తూ ఉంటారు. అలాంటి టైంలో వాళ్ళకి ఇష్టమైన పాస్తాలో వేసిస్తే మంచిగా తింటారు.
ఒకసారి ఇక్కడ మిక్స్ చేస్తాను. చూడండి థిక్గా అయింది మంచిగా. బటర్ మటుకి కొంచెం ఎక్కువగానే ఉండాలి, ఎప్పుడు నేను వేసుకున్నాను కదా అలా వేసుకోవాలి. ఇందులో పాలకూర వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేస్తున్నాను. సాస్కి సరిపడా సాల్టే వేస్తున్నాను. పాలకూరలో సహజంగానే ఉప్పు ఉంటుంది కాబట్టి ఎక్కువ పట్టదు. దీన్ని మనం బేక్ కూడా చేస్తాం కాబట్టి ఎక్కువ కుక్ కావాల్సిన అవసరం లేదు. పాలక్ కొంచెం షింక్ అయిపోతే సరిపోతుంది. పాస్తా కూడా ఉడికిపోయింది. దీన్ని ఇప్పుడు మనం స్ట్రెయిన్ చేద్దాం. కంప్లీట్గా ఉడకాల్సిన అవసరం లేదండి. పాలకూర వేసిన తర్వాత దగ్గరగా వచ్చేసింది, ఒక ఉడుకు కూడా వచ్చింది. ఇప్పుడు మనం ఇందులో కుక్ చేసుకున్న మాకరోని పాస్తా వేసేద్దాం. పన్నీర్ పీసెస్ కూడా కట్ చేసుకున్నాను చూడండి, అవి కూడా ఇందులో వేసేసాం. పాలక్, పన్నీర్, మాకరోని అన్నీ ఇంకా కాంబినేషన్. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఓవెన్ని ఆల్రెడీ ప్రీ హీట్కి పెట్టేశాను నేను. ఇప్పుడు ట్రే తీసుకున్నాను నేను. ఈ స్క్వేర్ మౌల్డ్కి నేను బటర్ అప్లై చేస్తున్నాను. ఇప్పుడు కరెక్ట్గా మిడిల్లో సెట్ చేశాను కదా, అలాగే మనం కుక్ చేసుకున్న పాస్తా ఉంది. ఇందులో నేను కొంచెం మిరియాల పొడి వేస్తున్నాను. పాస్తాని కరెక్ట్గా ట్రేలో మిడిల్లో వేసుకోవాలన్నమాట. చూసుకోండి, కరెక్ట్గా సెట్ చేసుకోండి. పైనుండి చీజ్ తీసుకొని ఇలా వేసేసుకోండి పైన అంతా. ఇప్పుడు ఈ ట్రేని తీసుకొని ఒక 20 మినిట్స్ అలా పైననే మనం హీట్ పెట్టేసుకొని బేక్ చేసుకోవాలి. ఒక 20 మినిట్స్ వెయిట్ చేద్దాం. సో ఒక 20 మినిట్స్ అయింది, బేక్ అయింది. ఇప్పుడు బయటికి తీద్దాం. చాలా వేడిగా ఉంటుంది, జాగ్రత్తగా పట్టుకోవాలి. చీజ్ మంచిగా మెల్ట్ అయింది పైన. కలర్ వచ్చింది చూడండి బాగా. ఫస్ట్ స్పాచులాతోని కొంచెం సైడ్స్ లూజ్ చేస్తే కరెక్ట్గా షేప్ వస్తుంది. పాలక్ పన్నీర్ బేక్డ్ పాస్తా తయారీ విధానం. ముందుగా పాన్ లో నీళ్లు మరుగుతున్నప్పుడు అందులో మాకరోని పాస్తా, కాస్త ఉప్పు, నూనె కూడా వేసుకొని 90% కుక్ చేసుకోవాలి. పాన్ లో బటర్ వేసి వెల్లుల్లి కాస్త వేగుతూ ఉన్నప్పుడే సన్నగా తరిగిపెట్టిన ఉల్లిపాయ ముక్కలు, చిల్లీ ఫ్లేక్స్, కార్న్స్, 1 టేబుల్ స్పూన్ మైదా ఒకదాని తర్వాత ఒకటి వేసి కలుపుతూ కుక్ చేసుకొని అందులోనే పాలు కూడా పోసి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. తర్వాత కట్ చేసిన పాలకూర, ఉప్పు వేసి మిక్స్ చేసి ఉడికించుకోవాలి. తర్వాత మాకరోని పాస్తాని అలాగే పన్నీర్ పీసెస్ ని వేసి మిరియాల పొడి కూడా వేసి బాగా కలుపుకొని బటర్ అప్లై చేసిన ట్రేలో చూపిస్తున్న విధంగా వేసుకొని చీజ్ ని గ్రేట్ చేసుకొని ఓవెన్ లో పెట్టి 20 మినిట్స్ 180 డిగ్రీస్ లో బేక్ చేసుకొని బయటికి తీస్తే పాలక్ పన్నీర్ బేక్డ్ పాస్తా రెడీ అవుతుంది.